బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే అన్నదమ్ముల పంచాయతీతో ఉప్పు నిప్పులా మారారు మంచు బ్రదర్స్. కానీ తనకు తమ్ముడంటే ప్రాణమని మరోసారి రుజువు చేసింది మంచు లక్ష్మి. మంచు మనోజ్ ను చూసి ఫుల్ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనలు అందించాలనే లక్ష్యంతో నటి మంచు లక్ష్మి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమం టీచ్ ఫర్ చేంజ్. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ వేదికగా ప్రతి సంవత్సరం సెలబ్రిటీ ఫ్యాషన్ షోను నిర్వహిస్తుంటారు. శనివారం రాత్రి జరిగిన ఈవెంట్లో తన సోదరిని సర్ప్రైజ్ చేస్తూ నటుడు మనోజ్, ఆయన సతీమణి మౌనిక కూడా పాల్గొన్నారు. మనోజ్ను చూసిన వెంటనే లక్ష్మి ఎమోషనల్ అయ్యారు. మనోజ్ను వెంటనే హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. పక్కనే ఉన్న మౌనిక ఆమెను ఓదార్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్, మనం చూస్తున్నాం మనోజ్ని హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు లక్ష్మి. అయితే ఏదైతే ఇష్యూ జరుగుతుందో అది కేవలం అన్నదమ్ముల మధ్య అనుకోవచ్చు అంటారా? గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో వివాదాలు తలెత్తున్న నేపథ్యంలో నిన్న ఒక ఫ్యాషన్ షో టీచ్ ఫర్ చేంజ్ అనే ఎన్జిఓ సంస్థ ద్వారా మంచు లక్ష్మి ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో సర్ప్రైజ్ ఇచ్చినటువంటి మంచు మనోజ్, మంచు మౌనికలు సర్ప్రైజ్ ఇస్తూ తన సోదరి దగ్గరికి వెళ్ళి ఒకసారి టచ్ చేశారు. వెంటనే ఆమె క్షణాల్లోనే ఒక భావోద్వేగానికి గురై ఆ స్టేజీ ఆ ఫ్యాషన్ షో అన్నదంతా మర్చిపోయి తన సోదరుడు మంచు మనోజ్ని హత్తుకొని కొంత ఎమోషనల్ గురై భావోద్వేగానికి గురైన పరిస్థితి. వెంటనే మౌనిక వచ్చి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. సో మంచు కుటుంబంలో వరుస వివాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అక్క తమ్ముళ్ళ ప్రేమ మరోసారి బయటపడింది. ఈ వివాదాలు ఎన్నున్నా కూడా కుటుంబం అంతా ఒకేలాగా ఉండాలి, ఎప్పుడూ ఆనందంగా ఉండాలని చెప్పి ఇటు నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వరుసగా జరుగుతున్నటువంటి ఈ వివాదాల నేపథ్యంలో మరి అక్క తమ్ముళ్ళు, ఎందుకంటే మొదటి నుంచి కూడా మంచు మనోజ్కి మంచు లక్ష్మి సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఈ వివాదంలో కొంత దూరంగా ఉన్నప్పటికీ కూడా కొంత ప్రయత్నం అయితే మొదట వివాదం జరిగినప్పుడు ప్రయత్నం చేసింది మంచు లక్ష్మి. కానీ ఈ మధ్య గత కొంతకాలంగా మరోసారి వివాదం తలెత్తడం, ఇటు విష్ణుకి మనోజ్కి మధ్య వివాదం పెద్దది కావడం, పోలీస్ స్టేషన్ల మెట్లకి మరోసారి కేసులు పెట్టుకోవడం. సో ఈ నేపథ్యంలో వీరు ఒక ప్రైవేట్ ఫంక్షన్లో స్టేజ్ షోలో కలవడంతో ఒక్కసారిగా ఈ భావోద్వేగమైన వాతావరణం మొదటి నుంచి మనం చూడవచ్చు. గతంలో కూడా ఇటు దేవసేన శోభ మంచు మనోజ్ కూతురు బర్త్డే సందర్భంగా కూడా ఒక ఎమోషనల్ పోస్ట్ మంచు లక్ష్మి తన ఇన్స్టా వేదికగా కూడా పెట్టింది. ఆత్మ సంబంధం మన ఇద్దరిది మధ్య అంటే దేవసేన శోభ మేనకోడలికి సంబంధించిన ఆమెకు సంబంధించి బర్త్డే విశేష సందర్భంగా ఆమె ఫస్ట్ డే ఆమెతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ తాను మనోజ్ కూతురు భూమిపైకి వచ్చినట్టే పుట్టిన మొదటి రోజు తనతోనే గడిపిన ఆనంద క్షణాలను గుర్తు చేసుకుంటూ ఒక ఎమోషనల్ బర్త్డే విశేషం చెప్పింది. అంతకుముందు కూడా మంచు మనోజ్ మౌనికలకు సంబంధించిన వివాహ వార్షికోత్సవానికి సంబంధించి కూడా సోషల్ మీడియాగా మంచు కుటుంబం ఎవరు స్పందించకపోయినా కూడా మంచు లక్ష్మి మాత్రం మొదటి నుంచి తనకు సపోర్ట్ చేస్తూ తన కుటుంబంలో ఉన్నటువంటి శుభకార్యాలకు ఏదైనా ఈవెంట్స్ ఉన్నా కూడా ఆమె విష్ చేస్తూ అందులో పాల్గొంటూ కూడా వస్తున్న పరిస్థితి. సో ఈ మొత్తం వివాదంలో మాత్రం మంచు మనోజ్కి మంచు లక్ష్మి సపోర్ట్ చేస్తున్నట్లుగా అక్కడే మనం భావించవచ్చు. ఎందుకంటే మొదట కూడా కొంత వివాద పరిష్కారానికి ఆమె ప్రయత్నం చేసినా కూడా ఇటు కుటుంబ ఆస్తుల తగాదాలు పెద్దదవుతున్న నేపథ్యంలో మోహన్ బాబు ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా మంచు లక్ష్మి కొంత సైలెంట్ అయింది. కానీ మొదటి నుంచి కూడా ఆమె పెళ్లి సందర్భంలో కావచ్చు, పెళ్లి అనంతరం జరిగినటువంటి కొన్ని కార్యక్రమాల విషయంలో కూడా మంచు లక్ష్మి మొదటి నుంచి ఇటు మౌనికకు మంచు మనోజ్కు మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో తాజాగా నిన్న జరిగినటువంటి ఈవెంట్లో వీళ్ళిద్దరూ కలయిక అక్క తమ్ముళ్ళ ఒక అనుబంధానికి ప్రేమకు ప్రతీక అంటూ కొంతమంది నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తూ మీ కుటుంబంలో వివాదాలన్నీ తొలగిపోవాలి, మళ్ళీ మీ ఇద్దరి ప్రేమ అనేది ఎప్పుడు మాకు చూపించాలి, ఈ వివాదాలన్నిటికీ పులి స్టాప్ పెట్టాలంటూ వాళ్ళు
కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా చూస్తే ఈ మంచు కుటుంబంలో వివాదం నేపథ్యంలో వీరిద్దరి వీడియో మాత్రం నెట్టింట వైరల్గా మారుతున్న నేపథ్యంలో అభిమానులు మాత్రం ఈ వివాదాలన్నిటికీ పులి స్టాప్ చెప్పి కలవాలి, మళ్ళీ కుటుంబంతో ఒకటి కావాలంటే చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసులు నడుస్తున్న నేపథ్యంలో మరి ఈ వివాదం ఎప్పటివరకు వెళ్తుంది అనేది చూడాలి. మంచు లక్ష్మి మరి వివాదానికి పులి స్టాప్ పెట్టేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుందా? ఎమోషనల్గా మాత్రం ఈ కుటుంబానికి అత్యంత దగ్గరగా మంచు లక్ష్మి ఉన్నట్లుగా కూడా భావిస్తున్న నేపథ్యంలో మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. ఈ వీడియో నేపథ్యంలో నెటిజన్లు మాత్రం వీరి అనుబంధాన్ని చూసి కంటతడి పెడుతున్న పరిస్థితి కూడా చూడొచ్చు. ఆ కామెంట్స్ రూపంలో తమ అనుభవాలను ఇటు అభిమానులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రత్న సాగర్, మీరు చెప్పినట్లుగానే ఏదైతే వివాహం దగ్గర నుంచి మౌనిక మనోజ్ల వివాహం దగ్గర నుంచి కూడా మంచు లక్ష్మి ముందుండి నడిపించడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ ఇష్యూకి సంబంధించి ఎప్పుడు ఎందుకని ఆవిడ రియాక్ట్ అవ్వట్లేదు అనుకోవచ్చు? రత్న మొదట వివాహం ఏదైతే జల్పల్లిలోని నివాసంలో బౌన్సర్ల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగిన నేపథ్యంలో మోహన్ బాబు కలగజేసుకున్న వివాద పరిష్కారానికి పెద్దల సమక్షంలో మేము చర్చించుకుంటామని ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా మంచు లక్ష్మి ఒక్కసారి మొదట జల్పల్లి నివాసంలో జరిగిన గొడవ సందర్భంలో మంచు లక్ష్మి ఒకసారి విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకొని తన ఫాదర్తో మోహన్ బాబుతో కూడా మళ్ళీ కలిసి మాట్లాడిన వార్తలు కూడా వచ్చాయి. ఆమె ప్రయత్నం అయితే చేసింది. అనంతరం తనను ఇన్వాల్వ్ కావద్దని చెప్పి మోహన్ బాబు కొంత సంకేతాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి ఈ కుటుంబం, ఎందుకంటే విష్ణుకి మనోజ్కి మధ్య కోల్డ్ వాల్ జరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్య కొంత విభేదాలు తలెత్తిన నేపథ్యంలో మోహన్ బాబు మొదట సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆస్తుల వివాదంలో కావచ్చు, ఇంకా ఏదే ఇతర విద్యా సంస్థల వివాదానికి సంబంధించి రెండు అంశాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇద్దరికి కొంత మోహన్ బాబు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మంచు మనోజ్ తన యొక్క తన పోరాటాన్ని, తన నిరసనలను, తన ఆందోళనను కొనసాగిస్తున్న నేపథ్యంలో మొత్తం ఈ వివాదానికి పులి స్టాప్ పెడతామని చెప్పి మోహన్ బాబు ప్రయత్నం చేసినప్పటికీ ఇంకా కోర్టులు, కేసులు అంటూ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మంచు లక్ష్మి మాత్రం మొదట ప్రయత్నం చేసింది. సో ఈ మధ్య కాలంలో మరోసారి వివాదం తెలియని నేపథ్యంలో, ఎందుకంటే విష్ణుకి ఇటు మంచు లక్ష్మికి మధ్య కూడా స్వల్ప విభేదాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో వీరిద్దరి విభేదాలకు మాత్రం కొంత మంచు లక్ష్మి దూరంగా ఉంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. కొంత తన తండ్రి మోహన్ బాబు ద్వారా ప్రయత్నం చేసినప్పటికీ అది విఫలమైన నేపథ్యంలో ఇంకా వివాదాలు ఏదైతే అన్నదమ్ముల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. కానీ ఈ వివాదాలన్నీ పక్కన పెడితే మంచు లక్ష్మి మంచు మనోజ్కి మొదటి నుంచి సపోర్ట్గా ఉండడం, తన ఫ్యామిలీకి ఎమోషనల్ బ్యాండింగ్ ఉన్న అంశాలను కూడా ఆమె మొదటి నుంచి తెలపడం, ఈ నిన్న జరిగినటువంటి తాజాగా ఒక ఫంక్షన్లో కూడా ఆమె ఎమోషనల్గా పోస్టులు పెట్టడం, ఎమోషనల్గా ఆమెను హత్తుకొని కొంత భావోద్వేగానికి గురవడంతో సోషల్ మీడియా కొంత హాట్ టాపిక్గా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రత్న రైట్, థ్యాంక్ యూ సాగర్.